నవంబర్ క్యాలెండర్ మాస్ జాతరతో మొదలైంది. అక్టోబర్ 31నే ప్రీమియర్లు పడ్డా లెక్క ప్రకారం నవంబర్ 1న రిలీజ్ అయినట్టే. రవితేజ సినిమా థియేటర్ల దగ్గర ఎలాంటి హడావిడి చేయకపోయినా బాహుబలి ఎపిక్ మాత్రం మంచి వసూళ్లు రాబట్టుకుంది. ఈ వారం సినిమాల హడావిడి బాగానే కనిపిస్తోంది. 3 స్ట్రైట్ సినిమాలతో పాటు ఓ డబ్బింగ్ సినిమా విడుదల కాబోతున్నాయి. అందులో రష్మిక గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా ఉంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. గీతా ఆర్ట్స్ తో కలిసి ధీరజ్ మొగిలినేని నిర్మించారు. ఈ నెల 7న ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా కోసం రష్మిక గట్టిగానే ప్రమోషన్స్ చేస్తుంది. సోలో హీరోయిన్ గా తన మొదటి సినిమా ఇది. రష్మిక కోసం థియేటర్లకు జనం ఎలా రాబోతున్నారు, తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత అనేది ఈ సినిమా ఓపెనింగ్స్ తో తెలిసిపోతుంది. టీజర్ చాలా సాఫ్ట్ గా ఉన్నా ట్రైలర్ మాత్రం చాలా హార్డ్ గా అనిపించింది. డార్క్ ఎమోషన్స్ అన్ని ఈ సినిమాలో చూపిస్తున్నా అంటూ రాహుల్ రవీంద్రన్ స్టేట్మెంట్లు కూడా ఆకట్టుకుంటున్నాయి. మిగిలిన సినిమాల కంటే ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు హిట్ అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు, కథలకు కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. సుధీర్ బాబు జటాధర కూడా ఈ వారమే వస్తుంది. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్ర పోషించిన సినిమా ఇది. హారర్ థ్రిల్లర్ జానర్ లో ఏదో కొత్త ప్రయోగం చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సుధీర్ బాబు చేసిన ప్రాపర్ పాన్ ఇండియా సినిమా ఇది. ఈ తరహా కథలకు ఈ మధ్య ఆదరణ బాగా లభిస్తుంది. కాస్త కిక్ అయినా పాన్ ఇండియా సినిమా కాబట్టి మంచి వసూళ్లు అందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ వారం ఓ చిన్న సినిమా కూడా వస్తుంది. అదే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ప్రేక్షకుల్ని పలకరిస్తుంది. తిరువీర్ హీరోగా నటించిన సినిమా ఇది. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కల్చర్ పై తీసిన సెటరికల్ డ్రామా ఇది. టీజర్ ట్రైలర్ బాగున్నాయి. నిజాయితీతో కూడిన ప్రయత్నంలా అనిపించింది. పైగా విడుదలకు ముందే ఓటీటీ హక్కులు అమ్ముడైపోయాయి. సినిమా చూశాక జీ సంస్థ ఓటీటీ హక్కుల్ని కొనుగోలు చేసింది. మంగళవారం నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రీమియర్లు ప్రదర్శించాలని చిత్ర బృందం భావిస్తుంది. దీంతో పాటు తమిళ డబ్బింగ్ సినిమా ఆర్యన్ కూడా రిలీజ్ కు రెడీ అయింది. విష్ణు విశాల్ హీరోగా నటించిన సినిమా ఇది. దర్శకుడు సెల్వరాఘవన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. రాక్షసం తర్వాత విష్ణు విశాల్ ఈ జానర్ లో ఇలాంటి సినిమా చేయడం ఇదే ప్రథమం. దాంతో అంచనాలు బాగానే ఉన్నాయి. తెలుగులో ఈ సినిమాని శ్రేష్ఠ మూవీస్ సంస్థ విడుదల చేస్తుంది. ప్రమోషన్లు కూడా జోరుగా సాగుతున్నాయి.